Hello guys, welcome back to our YouTube channel. This is our Surendra Pedretti. ఈరోజు టాపిక్ వచ్చేసి కాకినాడ బీచ్ ఫెస్టివల్ కోసం అన్నమాట. చాలా ముందు కాకినాడ బీచ్ ఫెస్టివల్ ఉందని చెప్పి కొన్ని ఇన్స్టాలో రీల్స్ అయితే చేస్తున్నారు. ఒక్కసారి ఆ రీల్ చూసాక మనం మాట్లాడుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 జనవరిలో జరగబోయే బీచ్ ఫెస్టివల్ కి కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో క్లీనింగ్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. వాటికి రిలేటెడ్ విజువల్స్ ఇవి. ఈ క్లీనింగ్ వర్క్స్ చూసి కాకినాడ బీచ్ ఫెస్టివల్ ఉందని చెప్పి ఫిక్స్ అయిపోయాడు ఈ భయ్య. అది కాకినాడ బీచ్ ఫెస్టివల్ కోసం అయితే క్లీన్ చేయట్లేదు భయ్య. అది ఎందుకు క్లీన్ చేస్తున్నారంటే కూడా అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ఫ్లైట్ మ్యూజియం ఒకటి పెడుతున్నారు బీచ్ దగ్గర. దాని గురించి అనమాట ఆ క్లీనింగ్ వర్క్స్ చేసేది, బీచ్ ఫెస్టివల్ కోసం కాదు. ఓకే, అదొకటి. ఆ రీల్ చూసి మీరు అందరూ బీచ్ ఫెస్టివల్ ఉందని ఎగరేసుకుని కాకినాడ అంతా వచ్చేద్దాం అనుకుంటారేమో. అలా ఏం ఉండదు. ఒకవేళ ఉంటే కనుక ఒక 5 days ముందు తెలిసిపోద్ది అందరికీ. అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చులే, కాకినాడ బీచ్ ఫెస్టివల్ ఉందని చెప్పి వద్దామని అనుకుని. ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ ఎందుకు ఉండదు? 99% ఉండదు. ఆ 1% మన అదృష్టం అని అనుకోవాలి. ఒకవేళ ఉంటే కనుక ఎంతమంది ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎంతమంది ఉండదు అనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి. మన ఇన్ఫ్లుయెన్సర్లు, మన కాకినాడ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, వాళ్ళందరి మాటలు వినేసి మీరు కాకినాడ బీచ్ ఫెస్టివల్ ఉందని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఉండకండి. ఓకేనా? ఒకవేళ ఉంటే కనుక మన వాళ్ళు ముందే వీడియోలు తీసేయడానికి వచ్చేస్తారు. వచ్చినప్పుడు పేపర్ కన్నా ముందు మన వాళ్ళే చెప్తారు. అప్పుడు కాకినాడ బీచ్ ఫెస్టివల్ ఉందని చెప్పి అప్పుడు ఒక డెసిషన్కి రండి. అంతేగాని ఫెస్టివల్ ఉందని చెప్పేసి ఎగరేసేసుకోకండి అప్పుడే. ఓకేనా? ఇంకొకటి, మన బీచ్ ఫెస్టివల్ అయితే ఉండదు మ్యాక్సిమం. కాకినాడలో కూడా బీచ్ పార్క్ అయితే కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. నాకు తెలిసి డిసెంబర్ కానీ జనవరి కానీ ఓపెన్ చేస్తారు. మ్యాక్సిమం పండగకి ఓపెన్ చేస్తారు అనుకోండి. అదైతే చూడొచ్చు. బీచ్ ఫెస్టివల్ పెట్టాలంటే